ఫైనల్‌గా 'ఎస్ఎస్ఎంబీ 29' టైటిల్ అనౌన్స్ అయిపోయింది. టైటిల్‌తో పాటు మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉండబోతుందనేది కూడా రివీల్ చేసేసారు. మూవీ అయితే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఉండబోతుందన్నది అందరికీ అర్థమైపోయింది. ఒక్కసారి 'సంచారి' సాంగ్ చూస్తే 'సంచారి' అంటే దేశాలు తిరిగేవాడు. మన బాబు గారు ఈ కాన్సెప్ట్‌కి బాగా సెట్ అయిపోతారు. ఇంకా రాజమౌళి గారు ఫస్ట్ టైం మైథాలజీ సబ్జెక్ట్ టచ్ చేశారు ఈ మూవీలో. దేవుడి మీద నమ్మకం లేదంటారు కానీ ప్రతిసారి దేవుడి రిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది ఆయన మూవీస్‌లో. అలాంటిది ఈ మూవీలో ఏకంగా రామాయణ కాలంలోకి వెళ్ళిపోయారు. ఇంకా రాముడు కుంభకర్ణుడి మీద వేస్తున్న బాణం షాట్ చూస్తుంటే వేరే లెవెల్ ఉంది. వానరులందరూ ఒక పోల్లా బిల్డ్ అయితే వాళ్ళ మీద నిలబడి బాణం గురిపెడుతున్న ఈ షాట్ సూపర్ అనిపించింది. ఇంకా విలన్ పేరు కుంభ, అంటే రామాయణంలో కుంభకర్ణుడు అన్నట్టు ఉంది. అలాగే రామాయణంలో కుంభకర్ణుడు చేతులు కాలు మీదే టార్గెట్ చేస్తారు. మూవీలో కూడా విలన్ కాలు చేతులు పనిచేయవు. కుంభ వీల్ చైర్లోనే సిట్టింగ్ చేస్తున్నారు. ఇంకా మహేష్ బాబు గారిని సిక్స్ ప్యాక్లు షర్ట్ లేకుండా చూడాలనే ఫ్యాన్స్ కోరికే ఈ మూవీలో తెరబోతుందని కన్ఫర్మ్ చేశారనిపిస్తుంది. నిన్న మహేష్ బాబు గారి స్పీచ్ ఉంటే ఇంకా ఆయన చూస్తుంటే ఈ మూవీ కోసం బాడీ కూడా పెంచారనిపిస్తుంది. ఇంత హెవీగా బాడీ పెంచడం ఇదే ఫస్ట్ టైం అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా మూవీ ఎలా ఉండబోతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. కాకపోతే చాలా మంది రాజమౌళి గారి కెరీర్లో ఈ మూవీ ఫస్ట్ డిజాస్టర్ అని కామెంట్ చేస్తున్నారు. ఇది మానుకోండి బాక్స్. రాజమౌళి గారు ప్రతి షాట్ 10 సార్లు చెక్ చేసి అవసరమైతే మళ్ళీ రీటేక్ చేసి అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వరు. అక్కడ ప్రభాస్ గారు ఉన్నా, అల్లు అర్జున్ గారు ఉన్నా, రామ్ చరణ్ గారు ఉన్నా, ఎన్టీఆర్ గారు ఉన్నా ట్రీట్మెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది మన తెలుగు సినిమా, వరల్డ్ వైడ్ బిగ్ ఇండియన్ సినిమా. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే మన తెలుగు సినిమా రేంజ్ ఏంటో దేశానికి కాదు ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటి సినిమాని తక్కువ చేసి మాట్లాడడం, ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం ఏంటి బాస్. ఫైనల్గా వార్నర్స్ మూవీ టైటిల్ అనౌన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.